ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి క్రైస్తవ సంఘమునకు, సమాజమునకు, విశ్వాసులకు, సంఘ పెద్దలకు, దైవజనులకు, మిషనరీలకు, అలాగే తెలుగు ప్రజలు, ప్రపంచమున్న తెలుగు ప్రజలందరికీ, మరి ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ ప్రాంతంలో, భారతదేశంలో, ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ తెలుగు సమాజమునకు ప్రత్యేకమైన శుభాలు తెలియచేస్తూ ఉన్నాం. ప్రభు కృప చేత ఈ లైవ్ కార్యక్రమంలో దేవుని సత్యవాక్యమును ప్రకటించడానికి ప్రభువు మాకు ఇచ్చినటువంటి అత్యంతమైన అమూల్యమైనటువంటి అవకాశాన్ని వినియోగించుకోవడానికి పరిశుద్ధాత్ముడు మాకు సహాయం చేస్తున్నారు. అందుకు ప్రభుకు స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన వీక్షకులారా, మీరెంతగానో వీక్షిస్తూ మీ కామెంట్స్, షేర్, అలాగే లైకుల ద్వారా మమ్మల్ని బలపరుస్తుందకై ప్రత్యేక వందనాలు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, వాక్యమైన బిడ్డను ఆశీర్వాదించు. ఈ లైవ్ కార్యక్రమంలో నీ వాక్యమును బోధించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొకసారి దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథములో దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఈరోజు వాక్యము కొరకై యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయములో ఉన్న మాటలు ఒకసారి వివరించుకుందాం. దేవుని వాక్యంగా జ్ఞాపకంలోకి ఉంచుకుందాం. ప్రియులారా, ఇందులో ఉన్నటువంటి శ్రేష్టమైన మాట ఏంటి? ఎండిపోయిన ఎముకలు బ్రతుకుగలవా? ఎండిపోయిన ఎముకలు బ్రతుకుగలవా అనే అంశంలో ఈ యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో ప్రభు మనతో మాట్లాడే శ్రేష్టమైన మాటలను కొన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, చదవండి, బైబిల్ గ్రంథం ఓపెన్ చేయండి. ఎండిపోయిన యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. ప్రియులారా, భక్తుడు యెహోషువ గారితో దేవుడు మాట్లాడే మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని హస్తము భక్తుడైన యెహెజ్కేల్ గారి మీదకి వచ్చింది. అనగా దేవుడు తన హస్తముతో దైవజనుడైన యెహెజ్కేల్ గారిని బలపరుస్తున్నాడు. దేవుని యొక్క హస్తము యెహెజ్కేల్ గారి మీదకి వచ్చి ఉన్నది ప్రియులారా. అందుకే యెహెజ్కేల్ గారిని తీసుకొని వెళ్ళి ప్రభువారు ఒక ఎండిపోయిన ఎముకలున్న లోయలోకి తీసుకెళ్లారు. ఎండిపోయిన ఎముకలు ఉన్నాయి, కొన్ని వేల ఎముకలు ఆ లోయలో పడి ఉన్నాయి. ఎముకలు అనగా ప్రాణం లేనివి, ఎముకలు అనగా స్కెల్టను, అస్థి పంజరాలు. అంటే ఎన్నో వేల లెక్కించ శక్యముగానటువంటి కోటాను కోట్ల ప్రియులారా శవములు అక్కడ పడున్నాయి, అస్థి పంజరాలు అక్కడ పడున్నాయి. కానీ ఎవరి చెయ్యి ఎక్కడుందో, ఎవరి తలక ఎక్కడుందో, ఎవరి కాలు ఎక్కడుందో, ఎవరి కన్ను ఎక్కడుందో, ఎవరి ప్రియులారా అవయాలు ఎక్కడున్నాయో తెలియదు. ఎందుకంటే కొన్ని వేల కోట్ల శవములు అక్కడ పడి ఉన్నాయి లోయలో. ప్రియులారా, పూర్వకాలములో మనం గమనించినట్లయితే కొంతమంది మనుషులు చనిపోయినప్పుడు కొన్ని లోయలో పడేసేవారు. ప్రియులారా, లోయలో పడేసి వెళ్ళిపోయేటువంటి వారు. అప్పుడు అలాగే కొన్ని వేల సంవత్సరాల తర్వాత చనిపోయిన శవములన్నీ కూడా అక్కడ పడవేగా అవి కుళ్ళిపోయి పురుగుబట్టి అది క్రమేణా ప్రియులారా ఎండిన ఎముకలుగా మార్చబడ్డాయి. ఒక మనుషుడు చనిపోతే అతను ఎలా ఉంటాడో అతని రూపురేఖలు తెలియదు, ఎముకలు ఎవరియో కూడా మనకు తెలియదు. అయితే దేవుడు ఏం సెలవిస్తున్నాడని యెహెజ్కేలు గారితో ఏం సెలవిచ్చాడంటే, ఆ లోయలోకి తీసుకుని వెళ్ళి అటు తిప్పుతూ అటు ఇటు మాట్లాడుతూ ప్రియులారా ప్రభు సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే, ఎండిపోయిన ఎముకలను చూపించి
ఆ లోయలో ఎండిపోయిన ఎముకలను చూడండి, ఇవి బ్రతుకుతాయా అని అడిగాడు ప్రభువారు. యెహెజ్కేలు ప్రవక్తని అడిగాడు. ప్రవక్త ఏమంటున్నాడు తెలుసండి? ప్రభుని యెహోవా అది నీకే తెలియను. స్తోత్రం చెబుదాం గట్టిగా హల్లెలూయా. అవునండి, మనుషుని జీవింపజేసేటువంటి దేవుడు ఆయన. మనుషుని బ్రతికించగలడు, చంపగలడు. మనుషుని గాయపరచగలడు, స్వస్థపరచగలడు. కాబట్టి సృష్టికర్త అయినటువంటి దేవుడు, సర్వంతర్యామి, సర్వానికి మూలమైనటువంటి వాడు, ఆది సంభూతుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు ఆయన. అల్ఫా ఓమేఘ అయినటువంటి ప్రభువారు, సర్వంతర్యామి, సర్వాన్ని వ్యాపించినటువంటి వాడు. అటువంటి దేవుడు ఒక ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు గారితో మాట్లాడుతున్నాడు. ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా? దైవజనుడు అంటున్నాడు, ప్రవక్త అయిన యెహెజ్కేలు గారు, ప్రభుని యెహోవా అది నీకు మాత్రమే తెలియను అన్నాడు. అది నాకేమి తెలుసు, అది నీకు మాత్రమే తెలియను. అవును ప్రియులారా, మనుషుడు బ్రతకటం, చనిపోవటము ఎవరి చేతులు? మనుషుల చేతులు లేదు, సృష్టికర్తని దేవుని చేతిలో ఉందని మనం గమనించాలి. ప్రియులారా, ఈ ఎండిపోయిన ఎముకల గురించి ప్రభువారు యెహెజ్కేలుని తీసుకుని వెళ్ళి నిలబెట్టాడు. అవును, ఈ లోకంలో గమనించినట్లయితే, ఆలోచించినట్లయితే, నీవు నేను కూడా యేసుని ఎరగనప్పుడు ఎండిపోయిన వారమే. ఇంకా యేసుని ఎరగకుండా ఉన్నటువంటి వారు ఎండిపోయిన బ్రతుకులు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు రక్షలోనికి రానప్పుడు, యేసుక్రీస్తు నామాన్ని తెలియనప్పుడు నీ బ్రతుకు, నా బ్రతుకు, మనందరి జీవితాలు ఎండిపోయాయి. అనగేంటి? మనలో జీవము లేదు. బ్రతుకుతున్నామని పేరుంది కానీ ప్రియుల నువ్వు మృతుడవే. నువ్వు నడుస్తున్నావు, తింటున్నావు, వెళుతున్నావు, పనికి వెళ్తున్నావు, ఉద్యోగానికి వెళ్తున్నావు, కానీ నీవు బ్రతుకుతున్నాను పేరుంది, నీవు మృతుడవే. ప్రియులారు, ఏంటి బ్రతకడం? లోకానుసారమైన బ్రతుకుతున్నాం. కానీ ఆయన నీకు నిత్య జీవాన్ని ఇవ్వాలని, పరలోక రాజ్యాన్ని నీకు సొంతం చేయాలని, ఆత్మీకంగా నిన్ను ప్రియులారా బలపరచాలని, యేసుక్రీస్తున్న ఆశీర్వాదాలన్నీ నీకు ఇవ్వాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు, ఆయన కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ఇదిగో ఇప్పుడు మనం ఈ లైవ్లో వాక్ వింటున్నటువంటి మనం నిజముగా బ్రతికామా? మానవునికి 2 మరణాలు ఉన్నాయి. ఒకటి శరీర మరణము, 2 ఆత్మీయ మరణము. శరీరానుసారంగా అందరూ బ్రతుకుతూనే ఉన్నారు, పనులు చేసుకున్నారు, ఉద్యోగాలు చేసుకున్నారు, కాలేజీకి వెళ్తున్నారు, పిల్లలు బడికి వెళ్తున్నారు, ఉదయం లేచి వ్యవసాయానికి వెళ్తున్నారు, కూలి పనులు చేసుకున్నారు, కూలి పనులకు వెళ్తూనే ఉన్నారు, కూలి పనులకి. కానీ బ్రతుకుతూ ఉన్నారు. ఏంటి బ్రతుకు? ప్రభువు లేనటువంటి బ్రతుకు, రక్షణ లేనటువంటి బ్రతుకు, మార్పు లేనటువంటి బ్రతుకు, లోకముతో ముడిపెట్టుకొని జీవిస్తున్నటువంటి బ్రతుకు. నీ జీవితం అంతా దుర్వాసన, నీ జీవితం అంతా ప్రియులార కంపు జీవితం, మురికి వాసనే. నీ జీవితం ప్రియులారా పరిపూర్ణంగా మార్చబడాలి. నిత్యరాజ్యమైన పరలోక రాజ్యం, మోక్షం చేరాలంటే భూలోకుండగానే నీ జీవితాన్ని మార్చుకోవాలి. ఆత్మ సంబంధమైనటువంటి మార్గములోకి నువ్వు రావాలి. ప్రభు నిన్ను కోరుకుంటుందని. అదే ప్రియులారా, యేసయ్య చెప్పాడు, నేనే మార్గం, సత్యము, జీవమును, ఐఎమ్ ద వే అండ్ ట్రూత్ అండ్ లైఫ్. ప్రియులారా, ప్రభు నేనే మార్గం, సత్యం అని చెప్పాడు. ఆయన ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యం ప్రవేశించలేడు కదా. ఈ వాక్యం వింటున్న ప్రియులారా, యెహెజ్కేలు గారితో ప్రభు అంటున్నాడు, నరపుత్రుడా ఈ బ్రతకగలవా అని చెప్పినప్పుడు, అది నీకే తెలియను కదా ప్రభు అని యెహెజ్కేలు గారు ప్రవచనం ద్వారా, ప్రభు ద్వారా మాట్లాడాడు. ప్రవచించే దైవజనుడు ఆయన, పరిశుద్ధాత్మైనటువంటి వారు. ప్రియులారా, యెహెజ్కేలు ప్రవక్త, దేవుని ప్రవచనం చెప్పగలిగినటువంటి వాడు. ఆయన ప్రభువుని అంటున్నారు, మీకే తెలుసయ్యా బ్రతికేది. అవును, మానవులు బ్రతికించువాడు దేవుడు. ప్రియులారా, ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలోనికి మార్చాలని, మనం చనిపోయిన తర్వాత మరొక జీవితం ఉందని, మనం చనిపోయిన తర్వాత ప్రియులారా మన జీవితము ముగించబడుతుంది అనుకున్నాం. కాదు, నీ జీవితం ఇక్కడ ముగించబడుతుంది. ప్రియులారా, నువ్వు చేసిన పాప కర్మాలు, నీ పాపాన్ని బట్టి
నిత్య నరకానికి వెళ్ళకుండా పరలోకం చేరాలంటే యేసే మార్గమై ఉన్నాడు, యేసే సత్యమై ఉన్నాడు, యేసే జీవమై ఉన్నాడు. జ్ఞాపకంలోకి రా, ప్రభువుని ఆరాధించుకో, ప్రభువుని కలుసుకో. మంచి అవకాశం దేవుడు నీకు అనుగ్రహించారు. ఈ లైవ్ కార్యక్రమం ద్వారా నువ్వు చచ్చిన వాడిగలే ఉన్నావు, చచ్చిన దాని వలె ఉన్నావు. నీ పాపం నిన్ను పతనం చేస్తూ ఉన్నాయి. నీ పాపం ద్వారా నువ్వు నశించిపోతూ ఉన్నావు. నీ పాపం ఒకరోజు పట్టుకుంటుందండి, అది వదిలిపెట్టదు. ఏంటి నీ పాపం నిన్ను పట్టుకుంటుందే. దొంగతనం చేసి అనుకుంటాడు, నేను ఎక్కడా దొరకనండి, తెలివిగా దొంగతనం చేస్తున్నాను, నేను తెలివైన వాడిని అనుకుంటాడు. ప్రియులారా, పాపం చేసే యవనస్తుడు యవనరాలు ప్రియులారా, మధ్య వయస్కులు, ఇంకెవరైనా స్త్రీ పురుషులు ప్రియులారా, ఎంతో కుటుంబాల్లో భార్యాభర్తల బంధం ఉన్నా, భర్త ఉన్నా, ప్రియుల భర్తను విడిచిపెట్టి తిరిగేటువంటి వారు, భార్యలు ఉన్నా భార్యలు విడిచిపెట్టి బయట తిరిగేటువంటి వారు ఎంతమంది లేరు. వాళ్ళు అనుకుంటారు, నేను చూసాను తెలియగలవాడిని, మా భార్యకి అసలు ఒక్క సంగతి కూడా తెలీదు, నేను ఉద్యోగం చేస్తున్నాను కదా, అక్కడ ఒక ఆమెను పెట్టి వచ్చాలే. ఏంటి తెలీదా? ప్రభువు తెలియదేంటి? నేను ఎంత తెలివితేటలు చేస్తున్నాను, మా ఆయన ఉద్యోగాన్ని బాగానే, నేను ఇంట్లో ఏ పని చేస్తున్నానో, ఇంటికి తాళం వీళ్ళు ఎక్కడో ఇష్టం వచ్చిన కాడ తిరిగి వస్తున్నా. ప్రియులారా జాగ్రత్త సుమి, దేవుడు ఆకాశ నరులు పరిశీలన చేస్తున్నాడు. నీ పాపాన్ని ఒకరోజు పట్టుకుంటుంది, దేవుడు పాపని పట్టుకుంటుంది ఒకరోజు. ఒకసారి ఒక సంఘటన జరిగింది ప్రియులారా. ఏమిటా సంఘటన అంటే, ఒక ఆమె పొలం పనికి వెళ్తూ ఉంది, బాగా ఆస్తిపరురాలు. గడ్డి కోసుకొచ్చుకోవడానికి పొలంకి వెళ్తుంది. ఆమె దగ్గర మెడలో చైన్ ఉంది, చెవులకి బంగారు కమ్మిలు ఉన్నాయి, ముక్కుకి ముక్కెర ఉంది, కానీ ఆస్తిపరురాలు. ఒక దొంగ ఆమె పొలంకి వెళ్తుండగా చూశాడు. ఎలాగైనా సరే ఈమె సొమ్ములు కాజేయాలి, ఈమె చంపాలి, లేకపోతే బెదిరించాను సొమ్ములు తీసుకుందాం అనుకున్నాడు. ఒకవేళ బెదిరితే బెదిరింది, బెదరకపోతే చంపేని తీసుకెళ్లాలని ఆ దొంగకు ఒక ఆలోచన వచ్చింది. ఆమె గడ్డి కోసుకుంటూ పొలంలోకి వెళ్ళింది. ఆమె వెంట నక్కి వెళ్ళాడు. గడ్డి కోసుకుంది, తిరిగి రిటర్న్ అయ్యి వస్తూ ఉంది. చూశాడు. ఆమె కంటే ముందుగా బావిలోకి వెళ్ళాడు. ఈమె గారు గడ్డి మోపు బయట పెట్టి బావిలోకి వెళ్ళి నీళ్ళు తాగుదామని బావి కిందకి బావిలోకి వెళ్ళింది. బావిలోకి వెళ్ళగానే ప్రియులారా, అంతకుముందు అక్కడ అతను ఉన్నాడు కాబట్టి బావిలో దిగినటువంటి ఆమె నీళ్లు తాగుతూ ఉంది. ఈ పైనటువంటి వాడు ఎంతో ప్రయత్నం చేసి ఆమె దగ్గర ఉన్నటువంటి బంగారం తీసుకోవాలని ఉడాయించాడు. అయితే అక్కడ కొంచెంసేపు గలిబిలి జరిగింది, గొడవ జరిగింది. ఈ ఇవ్వకుండా వ్యతిరేకించింది. వెంటనే ఏం చేశాడంటే, ఆ మెడకాయని, ఆ కొడవలు ఆమెకాడే ఉంది కదా, కొడవలతో మెడకాయ తెగ నరికేశాడు. నరికిన తర్వాత ఆ తలకాయ వచ్చి వీడి తొడక్కి, ఆ పళ్ళు వచ్చి తొడను గట్టిగా పట్టుకున్నాయి. ప్రియులారా, అది ఎంతసేపు ఎగిరొచ్చి పట్టుకుంది తలకాయ. ఎంతసేపు వాడు కాళ్ళతోటి ఇదిలించుకున్నా రావడం లేదు. ఆ భయంతో రక్తమైపోయింది. వీడు బయటకు వద్దామా, ఈ తలకాయ అనేటువంటిది వాడి తొడకు కరుచుకొని పోయింది. వాడు ఎంత ప్రయత్నం చేసినా పళ్ళు గట్టిగా పట్టుకొని ఆ తొడను పట్టుకున్నాయి కాబట్టి వాడి చేత కావట్లేదు. సరే, చాలామంది పొలాలు ఉన్నటువంటి వారు ఈ గమనిస్తూ ఉన్నారు. ఏంటి, ఒక ఆడకూతురు లోపలికి పోయింది, బయటికి రావట్లేదు. ఒక కుర్రోడు లోపలికి వెళ్ళాడు, వాడు బయటికి రావట్లేదు. గంట పైన అయింది, ఏమి జరిగిందని చెప్పేసి ఇరుగు పొరుగు పొలాల వారందరూ వచ్చి బావి దగ్గరకు వచ్చి, దిగుడు బావిలండి, బావి దగ్గరకు వచ్చి చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉండగానే ప్రియులారా, ఈమె కనపట్ల బావిలో పడేశాడు కదా, డెడ్ బాడీని బావిలో పడేశాడు. ఈడు కూడా ఆ నీళ్ళల్లో ఉన్నాడు, బయటికి రావట్లేదు. ఈ నాయనైనా కానీ ఈ హెడ్ బయటకు వచ్చుద్దని, వదిలిపెట్టుద్దని తలకాయ లోపల ఉంది కదా, వాడి పెక్కకి పట్టుకుంది కదా, బాగా కాలుకి రావట్లేదు, రక్తం అంతా ఉంది. రేయ్, ఎంతసేపు లోపల ఉంటావురా, రా బయటికి రా అన్నాడు. నేను రాను అంటున్నాడు. ఎందుకంటే వాడి పాపం బయటపడుద్ది కదా, దొరికిపోతాడు కదా, అందుకు నేను రానన్నాడు. 10 మంది కలిసి ఎందుకు రావురా అని చెప్పి బయటికి లాగారు. బయటికి లాగానే ఆ చచ్చిపోయిన ఆడుకూతురు యొక్క తలకాయి
వాడి కాలి పిక్క గట్టిగా కరుచుకుపోయింది. చూశారండి? వాళ్ళందరూ చూసి, ఒరే దుర్మార్గుడా, ఎంత పని చేసావు, ఈమె నువ్వు చంపావంట, ఎంత మంచి ఆమె, ఆమె ఎంతమందిని ప్రేమించి భోజనాలు పెట్టేట్టు మంచి ఆమెను చంపావా, నీకే దుర్మార్గం పుట్టిందని చెప్పి ఆయన తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ప్రియులారా, చూశారు? అతను చేసిన పాపం అతను పట్టుకుంది. జాగ్రత్త, ఏ రోజైనా నువ్వు చేస్తున్న పాపం నీ భర్తకు తెలియకుండా, నీ భార్యకు తెలియకుండా, నీ తల్లికి తెలియకుండా, నీ తండ్రికి తెలియకుండా నువ్వు చేస్తున్న పాపము ఒకరోజు పట్టబడతావు. పాపం పట్టుకుంటుంది. కాబట్టి ప్రభువారు యెహెజ్కేలు గారు చెప్పారు, ప్రభు అది నీకే తెలుసు. అవును ప్రియులారా, ప్రభువుకు తెలుసు. నువ్వు ఎండిపోయి ఉన్నావు ఆత్మీకంగా. ప్రార్థన లేదు, వాక్య ధ్యానం లేదు, ఆరాధన లేదు, బైబిల్ చదవటం లేదు, దేవునితో గడిపే రోజులు లేవు నీకు. ఎన్నాళ్ళైందో నువ్వు ప్రార్థన చేసుకోగా. నీ ఆత్మీయత ఎండిపోయింది ప్రియులారా, ఎండిపోయింది నీ జీవితం. నీలో ఎదుగుదల లేదు, నీలో చిగురించే జీవితం లేదు, నువ్వు దేవునితో కనెక్ట్ కావడం లేదు. నీ సెల్ ఫోన్లో ఛార్జింగ్ అయిపోతే నువ్వు ఎంత బాధపడతావు. అబ్బా, ముఖ్యమైన విషయాలు చూస్తున్నప్పుడు ఎంత బాధపడి చిరాకు పడతావో. సెల్ ఫోన్ పిల్లలు లేకుండా నీకు ఎంత కోపం వచ్చుద్దో. సెల్ ఫోన్లో ఛార్జింగ్ దిగిపోతే నువ్వు ఎంత బాధపడుతున్నావు. ఇంకా సెల్ ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిద్దని చెప్పి ఉద్యోగానికి ప్రయాణం వెళ్తున్నప్పుడు ఇప్పుడు కుర్రకారందరూ కూడా, కొంతమంది యవనస్తులు, యవనరాళ్ళు, ఇంకా పెద్ద వయసు వారు కూడా ఆ సెల్ ఫోన్ ఛార్జర్ ఒకటి ఉంది, అది కూడా జోబులో పెట్టుకొని పోతున్నారు. ఏంటి ఛార్జర్, పవర్ ఛార్జర్ ఏంటండి, అది లోపల పెట్టుకొని వెంటనే కనెక్ట్ చేసుకుంటా ఉన్నారు. చూసారండి? మనిషి ఒక సెల్ ఫోన్ మీద ఉన్న ఇంట్రెస్ట్, ఛార్జింగ్ చేసుకునే ఇంట్రెస్ట్ ప్రభు మీద ఉంటే నీకు ఎంత లాభం. సెల్ ఫోన్కి ఎంత ఛార్జర్ అవసరమో అది పనిచేయడానికి నువ్వు ప్రభుతో కనెక్ట్ అయితే నీకంత శ్రేష్టం. నీ సెల్ ఫోన్ పనిచేసినట్టుగానే నువ్వు ప్రభుతో కనెక్ట్ అయ్యి నువ్వు ప్రార్థనలో ఉంటే నీ ఆత్మ వెలిగించబడుతుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎండిపోయిన ఎముకలను ప్రభు పిలుస్తున్నాడు. వాక్యం ఎరక్క, రక్షణ లేక, బాప్తిసం లేక, యేసయ్య దగ్గర రాక, ఇంకా పాపములో జీవిస్తూ పాపమును ప్రేమిస్తూ ఉంటున్నావా? ఇంకా త్రాగుడు వదిలిపెట్టలేదా? ఇంకా వ్యభిచారం వదిలిపెట్టవా? ఆ సిగరెట్ దాటి వదిలిపెట్టవా? దొంగతనం చేయటం వదిలిపెట్టవా? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏ పాపం నీలో ఉందో జాగ్రత్తగా ఒకరోజు పట్టుకుంటుంది, నేను నరకాన్ని తీసుకెళ్ళొద్ది. జాగ్రత్త సహోదరి సహోదరులారా, లైవ్లో మీరు చూస్తున్నటువంటి వాక్యం వింటున్నటువంటి వారలారా, ప్రేమతో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ పాపం మంచిది కాదు, ఈ త్రాగుడు మంచిది కాదు, గుట్కాలు మంచిది కాదు, పాన్ పరాగ్ మంచిది కాదు. గుట్కా అని పేరు పెట్టి గుట్కేయటమే నీ జీవితంలో. నోట్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సరు ఇవన్నీ వస్తున్నాయి. అకాలంగా మరణిస్తాం. మధ్యలో నీ పిల్లలు, నీ భార్య పిల్లలు అనాథలైపోతారు. దిక్కులేని సాగు వస్తావు. ప్రభుని బ్రతికించాలని వాక్యం ద్వారా, బ్రతికించే వాక్యము యేసయ్య వాక్యం. వెంటనే ప్రభువు సెలవిచ్చిన మాట ప్రకారంగా యెహెజ్కేలు గారు అన్నాడు, ప్రభువా ఆ ఎముకలు బ్రతకాలంటే అది నీకే తెలుసు అన్నాడు. యెహెజ్కేలు గారిని తీసుకెళ్ళి లోయలోకి తీసుకెళ్ళి ప్రభు అయిన యెహోవా సెలవిచ్చాడు, యెహెజ్కేలు ప్రవచనం ఎత్తి ప్రార్థన చేయి, స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దైవజనులు ఎందుకున్నారండి? కొంతమంది దైవజనుడి బహా సులకన ఏంటండి, పాస్టర్ గారంటే ఎంత హేళనగా మాట్లాడతారు. బ్రతకటానికి చేతగాక పాస్టర్ పని చేస్తున్నారంటారు కొంతమంది. ఏంటండి తప్పు నువ్వు మాట్లాడేది? దైవజనులు అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న దైవజనులు, ప్రభు పిలుపునందుకొని సేవ చేసేటువంటి వారు ఉన్నారు. దైవ దర్శనం ద్వారా తల్లిదండ్రులు, బంధు, రక్త సంబంధం విడిచిపెట్టి ప్రభు చెప్పిన స్థలానికి వెళ్ళి శ్రమలో, కష్టం, ఇరికి ఇబ్బందుల్లో అనేకుల కొరకు రాత్రిలో విజ్ఞాపన చేసి దేవుని కొరకు వాళ్ళని పెంచుతున్నారు, వారి కోసం ప్రార్థన చేస్తున్నారు. అటువంటి దైవజనుని క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నారు. దైవజనుని క్షేమాన్ని కోరుకొని ప్రార్థన చేస్తున్నారు. నువ్వు చర్చికి రాకపోయినా, దైవ సేవకుని ప్రేమించకపోయినా, అయినా సరే నువ్వు తెలియకపోయినా నీ కొరకు దైవజనులు ప్రార్థన చేస్తున్నారు.
దైవ సేవకుని సులువుగా మాట్లాడొద్దు, చులకనగా తీసివేయద్దు, విమర్శించవద్దు, బూతులాడవద్దు. జాగ్రత్త సుమా. దేవుణ్ణి నీవు విమర్శించినట్లయితే సేవకుడిని కానీ దేవుణ్ణి కానీ భయంకర తీర్పులకు వెళ్ళిపోతావు. దైవజనుడికి ప్రభు చెప్పాడు, ప్రవచనం చెప్పయ్యా, వారి కోసం ప్రార్థన చేయ. అవునండి, దైవ సేవకులు ఎవరి కొరకు ప్రార్థన చేస్తారండి? నశించిపోతున్న వారి కొరకు, రక్షణ లేని వారి కొరకు, పాపంలో జీవిస్తున్న వారు బ్రతకాలని ప్రవచనం ఇచ్చి ప్రార్థన చేయ. అవును, ప్రవచనాలు చెప్పే దైవ సేవకులు ప్రార్థన చేసి కన్నీరు గార్చి కడుపు కట్టుకొని ప్రార్థన చేసే దైవజనులండి. దైవజనులంటే ప్రియులారా, ప్రవచనం ఎత్తి ప్రార్థన చేయమనగానే యెహెజ్కేలు గారు ప్రవచనం ఎత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభు యెహోవా ఆత్మ దిగిరమ్ము, ఎండిపోయిన ఎముకలు బ్రతకాలి నీ నామములని ప్రార్థన చేస్తుండగా, ప్రభు ప్రార్థన ఎప్పుడైతే యెహెజ్కేలు గారు ప్రారంభించారో, ప్రవచించారో, ఆ లోయలో గడగడగడమని శబ్దము వచ్చింది. శబ్దం వచ్చేసింది. గడగడమని శబ్దము రాగానే ప్రియులారా, ఎముకలు ఎక్కడ పడిపోయినాయి అక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఎముకలన్నీ కూడా ప్రియులారా ఎవరి తలకాయ వారికి వచ్చేసింది. ఏ మనుషుని తలకాయ మనిషికి వచ్చింది, ఎవరి చేతులు వారికి వచ్చా అతుక్కున్నాయి. ఇప్పుడన్నీ స్కెలిటల్స్ అన్నీ కూడా, అస్థి పంజరాలని కూడా లేచి ఒక సైన్యంగా నిలబడ్డాయి. ఎండిపోయిన ఎముకలన్నీ అతుక్కున్నాయి. ఇప్పుడు అవన్నీ కూడా మహాసైన్యంగా నిలబడ్డాయి. వాటికి ఇంకా నరాలు లేవు, మాంసం లేదు, చర్మం లేదండి. ఎండిపోయిన ఎముకలతో ప్రభు మళ్ళా అంటున్నాడు, యెహెజ్కేలు మళ్ళా ప్రార్థన చేయి, ప్రవచనం ఎత్తు, ప్రార్థన చేయి. ప్రార్థన చేయగానే మొదటిసారిగా ఎండిపోయిన ఎముకలన్నీ కూడా లేచి నిలబడ్డాయి. రెండవసారి ప్రార్థన చేయగా ఆ ఎముకలకు ప్రియుల అస్థి పంజరానికి నరాలు దేవుడు పొదిగాడు. మూడవసారి ప్రార్థన చేయగా కండలు వచ్చేసాయి. నాలుగవసారి ప్రార్థన చేయగా చర్మం కప్పబడింది. ఐదవసారి ప్రార్థన చేయగా ప్రభు అడిగాడు. భక్తుడైనటువంటి యెహెజ్కేలు గారు 4 సార్లు ప్రార్థన చేశారు. కానీ ఒక మనుషుడు ప్రియులారా, జీవలేని మనుషులు నిలబడినట్టుగా నిలబడ్డాయి. కొన్ని కోట్ల మంది ప్రజలుగా నిలబడ్డారు. ప్రభు అడుగుతున్నాడు, యెహెజ్కేలు ప్రవచనమే చెప్పు, జీవాత్మ వచ్చినట్లుగా నువ్వు ప్రార్థన చేయి. అవునండి, దైవజనుల ప్రార్థన ద్వారా ఎంతమంది దీవించబడుతూ స్వస్థ పొందారు. హాస్పిటల్ రోగులేమి, ఇంట్లో ఉన్నటువంటి ఎంతమందో కుదరని జబ్బులతో డాక్టర్ గారు పైకెత్తేస్తారు చేతులు, అయ్యా మా చేత కాదు, దేవుడే చూడాలి. అవును ప్రియులారా, దేవుని వాక్యములో దేవుడు చూడాలంటారు, పై ఆయన చూడాల్సింది, మా ప్రయత్నం చేసి. అవును ప్రియులారా, దేవుడే కర్త కర్మ క్రియ, భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు ఉన్నటువంటి దేవుడు. ఎండిపోయిన ఎముకలకు ప్రియులారా జీవం రావాలంటే, జీవాత్మ రావాలంటే ప్రభు చెప్తున్నాడు యెహెజ్కేలు గారితో, నువ్వు ప్రవచనం చెప్పి ప్రార్థన చేయి. యెహెజ్కేలు ప్రవచనం చెప్తున్నాడు, ప్రార్థన చెప్తున్నాడు. ప్రభుని యెహోవా నామములో, యేసు నామములో ఎండిపోయిన ఎముకలారా మీరందరూ ఏకంగా అండి అని చెప్పగానే మీరందరూ చర్మము నింపుకోవాలి, మీరందరూ నరాలతో నింపబడాలి, మీరందరూ చర్మంతో కప్పబడాలి అని చెప్పగానే వెంటనే ఎవరి దేహము, ఎవరి కండరాలు, ఎవరి ఎముకలు, ఎవరికి నరాలన్నీ వారికి వచ్చేసాయి. ఇప్పుడు మహాసైన్యం నిలబడ్డాయి. చివరికి ప్రియులారా ప్రాణము లేనటువంటి మనుషుల వలె కనపడుతున్నారు. ఇప్పుడు అలా ప్రాణం లేదు. మరలా ప్రభు చెప్పాడు, జీవాత్మ వచ్చినట్టు ప్రార్థన చేయ. అవును ప్రియులారా, జీవాత్మ వచ్చినట్టు ప్రార్థన చేయమనగానే యెహెజ్కేలు గారు ప్రార్థన చేశాడు. ఆ నిలబడినటువంటి మనుషుల్లోకి జీవాత్మ వచ్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు మనుషుడు జీవాత్మ కలిగినటువంటి వాడు అయ్యాడు. ఇప్పుడు మనుషుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఇప్పుడు మనుషుడు నడుస్తూ ఉన్నాడు, చేతులు ఆడిస్తున్నాడు, చప్పలు కొడుతున్నాడు.
ఆరాధిస్తున్నాడు, నడుస్తున్నాడు, గంతులేస్తున్నాడు. ప్రియుల జీవాత్మ ఎప్పుడు వచ్చిందో, జీవగల దేవుని ఆత్మను మనసుల్లోనికి, ఆ ఎండిపోయినటువంటి మా ప్రియుల ఎముకలను దేవుడు మనుషులుగా మార్చి జీవాత్మను నరుల్లోనికి ఊదగా నరుడు జీవాత్మాయను సృష్టికర్త వారికి జన్మనిచ్చారు. మరలా బ్రతికి మహాసైన్యముగా లేచి నిలబడ్డాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ సైన్యం నీవు కూడా ఉన్నావు. ఇది యేసయ్య సైన్యము. నీవు ఒకప్పుడు ఎండిపోయినటువంటి వాడు, యేసయ్య లేక ఇప్పుడు యేసు నామములో రక్షణ పొందితే, ఈ రోజైనా ఈ సమయంలోనైనా యేసుని నీవు స్వీకరించినట్లయితే ఎండిపోయిన బ్రతుకు ఆశీర్వాదంగా ఉంటుంది. ఎండిపోయిన బ్రతుకు ప్రియులారా చిగురిస్తుంది. ఎండిపోయిన బ్రతుకు మరలా నూతనపరచబడుతుంది. ఈ విధంగా ఎండిపోయిన ఎముకలన్నీ బ్రతికాయో యేసుక్రీస్తు నామములో అవి మహాసైన్యముగా మార్చబడ్డాయి. ఎండిపోయిన ఎముకలున్న లోయ అంటే ప్రపంచము. ఎండిపోయిన మనుషులు అంటే ఎవరు? యేసుని ఎరగనటువంటి వారు, సువార్త నమ్మనటువంటి వారు, యేసు నామములో ప్రార్థన చేయనటువంటి వారు ఎండిపోయి ఉన్నారు. ప్రియులారా, నీలో నీరు లేదు, వాక్యము లేదు, ప్రార్థన లేదు, భయం లేదు. ఎండిపోయిన నీవుకు ఆయన శిలువ ద్వారా, శిలువ మీద రక్తం కార్చి ప్రాణం పెట్టి నీ స్థానంలో యేసు మరణించి నీకు ప్రాణభిక్ష పెట్టాడు, నీకు ప్రాణాన్ని ప్రసాదించాడు. ఆయన సైన్యముగా చేసుకోవాలని, ఆయన రాజ్యానికి అప్పగించాలని, ఆయన రాజ్య వారసునిగా చేయాలని, పరలోక మహిమనంత విడిచిపెట్టి తనంత రిక్తునిగా చేసుకొని ప్రియులారా భూలోకానికి వచ్చి ప్రభువారు శిలువలో బలియాగమై రక్తబొట్టి నీ కొరకు కార్చి ప్రభువారు నీకు జన్మనిచ్చి, నీకు ఆత్మీయత రక్షణ ఇచ్చి, రక్షకుడు మన కొరకు మరణించి 3వ దినం లేస్తానన్నాడు. 3వ దినం లేచి పరలోకానికి ఆరోహణం అయిపోతూ నేను ఇదిగో మరలా వస్తాను, నేను మరలా వస్తానని చెప్పిన ప్రభు పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఆయన రాబోతున్న రెండోసారి. మొదటిసారి గొర్రెపిల్లగా వచ్చాడు, మానవ శాపముల కొరకై వధించబడ్డాడు. గొర్రెపిల్లలాగా మౌనంగా ఉన్నాడు. గొర్రెబొచ్చు కత్తిరించు వాని దగ్గర వధించబడుతున్నప్పుడు గొర్రెపిల్ల మౌనంగా ఎలా ఉందో, యేసు కూడా మానవులు కొడుతున్నా, సైనికులు కొడుతున్నా, పిడిగుద్దులు గుర్తున్నా, మేకులు కొడుతున్నా ఆయన మౌనంగా ఉన్నాడు. ప్రియులారా, ఆయన రక్తం దానికి స్వస్థ కలుగుతుంది. ఈ వాక్య సందేశం వింటున్నావు, ఈ లైవ్లో నీకు దీవెనకరమండి. ఇకన మేలుకొను, నీ కళ్ళు తెరువు, ప్రభు వైపు చూడు. లోకం శాశ్వతం కాదు కదా, ప్రభు శాశ్వతుడు. నిరంతరమైన రాజ్యంలో నువ్వు ఉత్సాహ గానాలతో ప్రలోకులు ఉంటావు, పరిశుద్ధుల దగ్గర ఉంటావు, పరిశుద్ధుల ఆరాధనలో ఉంటావు. ఈ లోకం కలుమొయ్యగానే ప్రభు దగ్గరికి వెళ్తావు. ప్రియులారా, పరలోక రాజ్యం. ప్రభు నరకపోతే నరకానికి వెళ్ళిపోతావు, అగ్నిగుండం వెళ్ళిపోతావు. ఎండిపోయిన ఎముకలన్నీ కూడా బ్రతికాయి. ఎండిపోయిన జీవితం బ్రతకాలంటే, ఎండిపోయిన జీవితం చిగురించాలంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఆశ్రయించు. లోయలో ఉన్న ఎముకలను దైవజనులు ప్రార్థన చేసి ఎలా బ్రతికించారో, ప్రపంచంలో ఎందుకు దైవజనులు ఉన్నారంటే ప్రపంచంలో ఉన్న మానవులందరినీ రక్షించడానికే యేసు లోకానికి వచ్చాడు, మరణించాడు. యేసు రక్తాన్ని ఆశ్రయించు. ఈ రాత్రి ఈ సందేశం వింటున్న నీ జీవితానికి ఎక్కడ మరి పాపం అంటిందో, ఎక్కడ నువ్వు వెనకబడిపోతున్నావో తిరిగి పడు. ప్రభు మార్గం నడిస్తే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. కాబట్టి నువ్వు ఒక మహాసైన్యముగా ప్రభు తయారుకా, ప్రభు సైన్యంగా ఉండు, గాడ్స్ ఆర్మీగా నీ ఉండు, క్రైస్ట్ ఆర్మీగానే ఉండు, క్రీస్తుకు రక్షకుడు అయిన క్రీస్తుకు నువ్వు శిష్యుడిగా ఉండు, శిష్యురాలుగా ఉండు, ప్రభు బిడ్డగా ఉండు. నీ కుటుంబాన్ని, నిన్ను, నీ బిడ్డలను ఆ ప్రభు రక్షించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకో. ప్రభు వందనాలు. వాక్యం నీ బిడ్డలు దీవించండి. వారికి ఈ రాత్రి వాక్యం ద్వారా హెచ్చరించండి, కలలో దర్శనం ద్వారా మాట్లాడండి. వారికి ఉన్న వ్యాధి, రోగ, రుగ్మత సమస్యలని తొలగింపచేయండి.
ముఖ్యంగా ఈ కరోనా వైరస్ ఈ కాలంలో ప్రజలు ఎంతోమంది ఇబ్బంది పడుతుండగా, భయాందోళన ఉండగా ప్రభు ఈ కరోనా వైరస్ అనేటువంటి దాన్ని అంతము చేయండి. ప్రత్యేకించి ప్రభువా ఈ పాజిటివ్ కేసును నెగిటివ్గా మార్చి నార్మల్ చేయండి. త్వరలో వ్యాక్సిన్ కనుగొని దీనికి ఉన్నటువంటి ఈ బాధను, భయంకరం ఉప్పెన తీసివేసి రక్షించి ప్రజలకు నెమ్మది కలిగించమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునామ స్తోత్రం. మీ అందరికి వందనాలు. ఇప్పటి వరకు ఈ లైవ్ కార్యక్రమాన్ని ఓపికతో వీక్షించినటువంటి ప్రియ శ్రోతలకు, వీక్షకులకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమం కొరకు ప్రతిరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం జయకరంగా జరిగించబడాలంటే మీ ప్రార్థనలు మాకెంత అవసరమై ఉన్నది. అలాగే మీ తోటి స్నేహితులకు, మీ తోటి ఇరుగు పొరుగు వారికి కూడా ఈ విషయాన్ని తెలియపరచండి. మీకు ఏదైనా సమస్య ఉంటే మాకు ఒక ఫోన్ చేయండి. మీ కొరకు మేము నిత్యము ప్రభు సందులో ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేస్తాం. ప్రభు మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.